గురుగారు, మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి కేవలం ఒక్క గ్రహమే యోగిస్తోంది తల్లి. పంచమంలో శుక్రుడు. శుక్రగ్రహానుగ్రహం వల్ల ఆర్థిక స్థితి మెరుగవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ధనలాభాన్ని ఇస్తాయి. మరి గ్రహదోషం అధికంగా ఉంది కదా అంటే, ఏ గ్రహం అయితే యోగిస్తోందో ఆ యోగిస్తున్న గ్రహము దాని ఫలితాన్ని అది ఇచ్చి తీరుతుంది. పలు మార్గాల్లో లాభాలుంటాయి. అందుకు అవసరమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నం చేయండి. విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించడం ద్వారా మీ ఆశయాలు క్రమంగా ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. మనోబలంతో కృషి చేయండి, విజయం వరిస్తుంది. ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. దేనికి సంకోచించవద్దు, చెడు ఊహించవద్దు. 8 గ్రహాలు, అష్టగ్రహాలు వివిధ స్థానాల్లో దోషాన్ని ఇస్తున్నాయి. గ్రహదోషం అధికంగా ఉన్నందువల్ల ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. తొందరవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు, ఆలోచించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటంటే ఇంకోటి అర్థమవుతుంది వాళ్ళకి. ఒకటి చేయబోతే ఇంకోటి అవుతుంది. కలహాలకు దూరంగా ఉండాలి. ఉత్సాహంగా, ధైర్యంగా మీ బాధ్యతలను మీరు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. తన శాంతమే తనకు రక్ష అన్న విధంగా ప్రవర్తించండి. పనులు వాయిదా వేయవద్దు. ఏ విషయాన్ని ఆలస్యం చేయకుండా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయండి. సంఘర్షణ, సంకోచము, ఉద్వేగము ఇలాంటివి లేకుండా చూసుకోండి. 1-2 సార్లు ఆలోచించి పనిచేయడం ద్వారా ఎటువంటి ఇబ్బంది ఉండదు. దగ్గర వారితో ప్రేమగా వ్యవహరించాలి. ఎక్కడ ఉన్న బయట కష్టాన్ని, ఒత్తిడిని తీసుకొచ్చి ఇంట్లో వారి మీద చూపించద్దు. ఇంట్లో వారితో ప్రేమగా ఉండటం మంచిది. వ్యాపారంలో సకాలంలో పనులు చేయండి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోబోయే ముందు 1-2 సార్లు ఆలోచించండి. నూతన ప్రయత్నాల్లో శ్రద్ధ పెంచాలి. వ్యాపారంలో నష్టం రాకుండా శాంతంగా పనిచేస్తే సరిపోతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియజేస్తారా గురుగారు? మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలో తెలియజేస్తారా? గ్రహదోషం అధికంగా ఉంది, నవగ్రహాలని దర్శించాలి. గురుగారు, మీనరాశి వారు ఏవేవి దానం చేయాలి? నవధాన్యం అగ్నికి అర్పించాలి.